ఈరోజు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నూతన సంవత్సరంలో 4వ నెలలో 23వ తారీఖు వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములు. భయంకరమైన వడగాల్పుల నుండి నాయన, ఎండల నుండి నాయన మమ్మల్ని కాచి కాపాడుతూ సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అతి త్వరలో నాయన కొదమ సింహములాగా, యోధా గోత్రపు సింహములాగా మీరు రాబోతున్నారు ప్రభువా. మీరు అక్కడకు సిద్ధపడి మేము నాయన మెలకువ కలిగి ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉండేలాగా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయమని వేడుకొనిచున్నాము తండ్రి. నశించిపోతున్న వారిని రక్షించండి, రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేయండి. రోగులందరిపై మీ హస్తం నుంచి ముట్టి స్వస్థపరచండి. ఈ రోజంతా మాకు కావలసినవన్నీ అనుగ్రహించండి. రాకపోకల్లో మీ కాపుదల భద్రత దయచేయండి నాయన. సమస్తమును మేలుకరంగా, జయకరంగా, దీవెనకరంగా మార్చగలిగిన దేవుడవు నీవే. దుష్టులను శిక్షించగలిగిన దేవుడవు నీవే. నిర్దోషులను రక్షించగలిగిన దేవుడవు నీవే. కాబట్టి నీవే న్యాయాధిపతి ఉన్న దేవా, న్యాయమును తీర్చగలిగిన దేవా, నీవే న్యాయము తీర్చి మా పట్ల నాయన మీరు న్యాయాధిపతిగా ఉండి మమ్మల్ని రక్షించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.